నమస్తే పిల్లలు. ఈరోజు మనం ఒక చక్కటి కథ చెప్పుకుందాం. అవును, ఒక తెలివైన ఇంకా చాలా మంచి అబ్బాయి కథ. అతని పేరు రాజు. రాజు ఒక అందమైన పల్లెటూరులో ఉండేవాడట. ఎప్పుడూ నవ్వుతూ అందరితో కలుపుగోలుగా ఉండేవాడు. నిజమే, అందరికీ సహాయం చేయడంలో రాజు ఎప్పుడూ ముందే ఉండేవాడు. అంటే ఎవరికి కష్టం వచ్చినా నేనున్నానంటూ వెళ్ళేవాడు. ఒక ఉదాహరణ కూడా ఉంది కదా, ఒక ముసలమ్మ పాపం కూరగాయల బుట్ట మోయలేకపోతుంటే అవును, రాజు వెంటనే పరిగెత్తుకెళ్ళి ఆ బుట్టని తను మోసి ఆ అవ్వకి సాయం చేశాడట. చూడండి ఎంత మంచి పిల్లాడో. అలాంటి రాజు ఒకరోజు తన స్నేహితురాలు లక్ష్మిని చూశాడు. కాని లక్ష్మి ఎందుకో ఏడుస్తూ ఉంది. పాపం. రాజు వెంటనే లక్ష్మీ దగ్గరికి వెళ్ళి, ఏమైంది లక్ష్మి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు లక్ష్మి చెప్పింది, తనకి చాలా ఇష్టమైన బొమ్మ ఆడుకుంటూ ఎక్కడో పోగొట్టుకుందట. అయ్యో, రాజుకి చాలా బాధేసింది. సరే అని లక్ష్మిని ఓదార్చాడు. ఏడవకు లక్ష్మి, మనం వెతుకుదాంలే అన్నాడు. ఊరికే అనడమే గాదు, వివరాలడిగాడు. అంటే ఎక్కడెక్కడ ఆడుకున్నావు, ఏ దారిలో వెళ్లావు అని. ఆ తర్వాత రాజు చాలా జాగ్రత్తగా వెతికాడు. లక్ష్మి చెప్పిన చోట్లన్నీ, దారులన్నీ, ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తూ వెతికాడు. చివరికేమైందో తెలుసా? ఆ దొరికింది. ఒక పొదలో, అంటే చిన్న మొక్కల గుంపులో తీగలకు చిక్కుకుపోయి ఉందట ఆ బొమ్మ. రాజా బొమ్మను తీసి లక్ష్మికివ్వగానే అప్పుడు చూడాలి లక్ష్మి సంతోషం. గట్టిగా కేక వేసిందట ఆనందంతో. భలే ఉంది కదా, స్నేహితురాలికి ఎంత బాగా సాయం చేశాడో రాజు. ఇంకోసారి ఏమైందంటే రాజు ఇంకో స్నేహితుడు గోపాల్కి సాయం చేశాడు. గోపాల తనేమో ఒక చెక్కబండి తయారు చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. అవును, కాని ఆ బండి చక్రాలు సరిగ్గా తిరగడం లేదట. గోపాల్కి ఏం చేయాలో తెలియక చాలా నిరాశగా ఉన్నాడు. అది చూసి రాజు ఆగలేదు. వెంటనే గోపాల్ దగ్గరికి వెళ్లాడు. వెళ్ళి ఆ బండిని చూసి, ఓ దీనికేనా ఇంత కంగారు, చూడు గోపాల్ అన్నాడు. ఏం చెప్పాడు? ఇక్కడ ఈ చిన్న చెక్క ముక్క పెట్టు, ఆ తర్వాత చక్రాలని ఇలా గట్టిగా బిగించు అని చెప్పాడు. అలాగా. అంటే సమస్య ఎక్కడుందో రాజు కనిపెట్టేశాడనమాట, చాలా తెలివిగా. గోపాల్ అచ్చం రాజు చెప్పినట్టే చేశాడు. అంతే, బండి చక్కగా పనిచేసింది. అబ్బా, గోపాల్కి ఎంత సంతోషం వేసుంటుందో. రాజు భలే ఉపాయం చెప్పాడు. ఇలా రాజు అందరికీ సాయం చేస్తుండటం, తెలివిగా ఆలోచించడం ఊళ్లవాళ్లందరూ గమనించారు. అవును, అందరూ రాజుని చాలా మెచ్చుకునేవారు, ముఖ్యంగా ఊరి పెద్దలు. వాళ్లేమన్నారో తెలుసా? మన రాజు నిజంగా మనందరికీ బాలమిత్రుడులాంటివాడు అన్నారట. బాలమిత్రుడు అంటే పిల్లలందరికీ మంచి స్నేహితుడు, సహాయం చేసేవాడు అనర్థం. అవును, అప్పట్నుంచి అందరూ రాజుని బాలమిత్ర అనే పిలవడం మొదలుపెట్టారు. ఆ పేరే రాజుకు స్థిరపడిపోయింది. రాజు కేవలం లక్ష్మీకి, గోపాల్కే కాదు, ఊళ్ళో అవసరమున్న ప్రతి ఒక్కరికి తన చేతనైన సాయం చేస్తూనే ఉన్నాడు. నిజంగా ఈ కథ వల్ల మనకేమర్థమవుతుంది అంటే, కొంచెం తెలివి, కొంచెం మంచిదనముంటే ఎంత పెద్ద సమస్యనైనా సరే మనం పరిష్కరించగలమని రాజు నిరూపించాడు కదా. ఖచ్చితంగా. తెలివితేటలు, దయ, ఈ రెండూ కలిస్తే అద్భుతాలు చెయ్యొచ్చు. నిజమే. మన చుట్టూ ఉన్నవాళ్లకి చిన్న చిన్న సాయాలు చేయడం ద్వారా, లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కాస్త తెలివిగా ఆలోచించడం ద్వారా మనం కూడా రాజులాగా బాలమిత్రలా అవ్వొచ్చేమో కదా. ఆలోచించండి మరి.